12 years బేబీకి లాంగ్ ఫ్రాక్. దీని పొడవు వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్, ఇటు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 27 ఉంది. 27ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 24 ఉంది. 24ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకొని 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు ఉంది. 13.5 ఇంచులని ఇలా ఆఫ్ చేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ ఆమ్ రౌండ్ కూడా ఇదే మెజర్మెంట్స్తో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ నడుము వచ్చేసి ఇలా ఆఫ్ చేసేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్కి, ఇక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్కి చేసుకోవాలి. 3.5 ఇంచెస్ డాట్స్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 3/4 ఇంచ్కి ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. 1/2 ఇంచు కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి ఇంకో మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఇలా టేప్తో ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఇలా ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి 4 లేయర్స్గా వేసుకోవాలి. నడుము వచ్చేసి 24 ఇంచెస్ ఇలా టేప్తో 4 ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 28 ఇంచెస్. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటూ
మార్క్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కింద పార్ట్ని ఇలా కట్ చేసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా నెక్ని అయితే కుట్టేసుకోవాలి. ఇలా నెక్ని అంతా కట్ చేసేసుకోవాలి. నెక్ని రివర్స్ చేసేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ని ఇలా పెట్టుకుని ఫ్రంట్ నెక్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ నెక్ని రౌండ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని పై కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని డాట్స్ వేసుకోవాలి 2 sides. ఈ ఫ్రంట్ సైడ్ పై వైపు ఉండాలి, ఈ బ్యాక్ సైడ్ రివర్స్ లో ఉండాలి. ఇలా షోల్డర్ జాయింట్ ఇలా చేసేసుకుంటున్నాను. 2 sides ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి కింద పార్ట్ని. ఇప్పుడు వచ్చేసరికి ఈ హ్యాండ్స్ ని సమానంగా పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ ఇలా పెట్టేసుకుని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని హ్యాండ్ అంతా ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. వన్ లైన్ అటాచ్ చేసుకొని ఇలా థ్రెడ్ని ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసుకుని ఇలా ఒక సైడ్ నుంచి కుట్టేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇటు సైడ్ నుంచి కూడా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ని ఇలా క్లోజ్ చేసుకొని ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ని ఇలా టేప్తో ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఈ 2 sides సమానంగా చూసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. 1.5 inch ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని సమానంగా పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న కాడికి ఇలా మార్కింగ్ ఉంది కదా, సేమ్ అక్కడికి ఇలా కుట్టేసుకొని రఫ్ చేసేసుకోవాలి.
ఇలా రివర్స్ చేసుకోవాలి, డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్స్ని ఇలా పై వైపుకి ఇలా వేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఈ రెండు సమానంగా పెట్టేసుకొని ఎడ్జ్లో కుట్టేసేసుకోవాలి. లైనింగ్స్ని ఈ 2 సైడ్స్ ఇలా ఖర్చులన్నీ లోపలికి అనేసుకొని ఎడ్జ్లో స్టార్టింగ్లో రఫ్ చేసేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. టోటల్లీ ఫ్రాక్ ఇలా కుట్టేసుకున్నాము.